మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలని చూస్తే ఆశ్చర్యపోతాం, మరికొన్ని ప్రదేశాలని చూస్తే భయపడతాం. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన చెట్ల గురించి. ఈ చెట్ల వెనుక దాగి ఉన్న స్టోరీస్ ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బాబాబ్ ట్రీ, మడగాస్కర్, ఆఫ్రికా. ఈ బాబాబ్ ట్రీస్ కి చాలానే పేర్లు ఉన్నాయి. ట్రీ ఆఫ్ లైఫ్ అని లేదా అప్సైడ్ డౌన్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇలా వీటిని ఎందుకు పిలుస్తారో మీకు ముందు అర్థమవుతుంది. విచిత్రంగా కనిపించే ఈ చెట్లు ఎక్కువగా మడగాస్కర్ లో కనిపిస్తాయి. ఈ చెట్ల గురించి 2024లో చేసిన స్టడీలో తెలిసింది ఏంటి అంటే, ఈ బాబాబ్ ట్రీలు ఏవైతే ఉన్నాయో ఇవి మడగాస్కర్ లో 21 మిలియన్ సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్లు మడగాస్కర్ లో పుట్టినప్పటికీ కేవలం మడగాస్కర్ లోనే కాదు, ఈ చెట్లు ఆఫ్రికా నేలపైన, ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండే ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో పెరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే మడగాస్కర్ లో పుట్టిన ఈ చెట్లు ఆస్ట్రేలియాలోకి, ఆఫ్రికాలోకి ఎలా వెళ్ళాయి అని. అయితే ఏమైందంటే, బలమైన గాలులు వీయడం వల్ల చెట్టుకున్న విత్తనాలన్నీ నీటిలో కలిసిపోయాయి. బలమైన గాలులు వీయడం వల్ల ఆ చెట్టుకున్న విత్తనాలన్నీ సముద్రం లోపల కలిసి అలల కారణంగా సముద్రంలో పడిన విత్తనాలన్నీ ఆస్ట్రేలియా నేలపైకి, ఆఫ్రికా నేలపైకి వెళ్ళాయి. ఈ విధంగా ఇక్కడ మిలియన్ సంవత్సరాల నుండి ఈ చెట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ ట్రీని అప్సైడ్ డౌన్ ట్రీ అని కూడా పిలుస్తారు, అంటే తలకిందులుగా ఉన్న చెట్టు అని. అయితే దీన్ని ఇలా ఎందుకు పిలుస్తారంటే, కొన్ని చెట్లు ఏంటి అంటే వాటి యొక్క కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి వేర్ల లాగా కనిపిస్తాయి. ఈ విధంగా చూసినప్పుడు ఈ చెట్టు యొక్క వేర్లు పైకి ఉన్నట్లుగా కనిపిస్తాయి. అందుకే ఈ చెట్టుని అప్సైడ్ డౌన్ ట్రీ అని పిలుస్తారు. ఇకపోతే ఈ చెట్టుని లైఫ్ ఆఫ్ ట్రీ అని ఎందుకు పిలుస్తారంటే, ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. ఈ చెట్టుకున్న బాడీ ఏదైతే ఉందో వీటిని ట్రంక్స్ అంటారు. అయితే ఈ ట్రంక్స్ లో వాటికి సరిపడా నీళ్ళని నిలువ చేసుకుంటుంది. ఈ చెట్టు యొక్క ట్రంక్స్ లో వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి పొడి వాతావరణంలో కూడా ఈ చెట్టు బ్రతకగలదు. అండ్ అక్కడి ప్రజలు వీటిని పవిత్రంగా భావిస్తారు. అక్కడి ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఈ చెట్ల యొక్క లోపల దేవతల ఆత్మలు ఉన్నాయి అని నమ్ముతారు. అండ్ ఈ చెట్లు రాత్రిపూట చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ద ట్రీ ఆఫ్ లైఫ్, బహారిన్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ చెట్టుని చూడండి. చుట్టూ కొన్ని కిలోమీటర్ల దాకా ఎడారే ఉంది. అండ్ ఈ ఎడారి మధ్యలో ఈ చెట్టు ఉంది. మిస్టరీ ఏంటి అంటే, చుట్టూ కొన్ని కిలోమీటర్ల దాకా ఎడారే ఉంది అండ్ ఈ ఎడారి మధ్యలో ఉన్న చెట్టు ఇప్పటిదాకా ఎలా బ్రతికి ఉంది అని. ఈ చెట్టు ఏదైతే ఉందో మనమా నుండి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ చెట్టుకు దాదాపుగా 400 సంవత్సరాలకి పైగా వయసు ఉంటుందని అంటున్నారు. ఈ చెట్టు మొత్తం 32 అడుగుల పొడవు ఉంటుంది. ఈ చెట్టు ఇప్పటి వరకు ఎలా బ్రతికి ఉంది అని శాస్త్రవేత్తలు సైతం సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఈ చెట్టు చూసుకున్నట్లయితే చుట్టూ కొన్ని కిలోమీటర్ల దాకా మొత్తం ఎడారే ఉంది. ఎక్కడ కూడా ఫ్రెష్ వాటర్ అనేది లేదు. ఫ్రెష్ వాటర్ లేని చోట చెట్టు మొలవడం చాలా అంటే చాలా కష్టం. అలాంటి ఈ చెట్టు 400 సంవత్సరాల నుండి ఎలా పెరుగుతుంది అని ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ చెట్టు దగ్గర 500 సంవత్సరాల నాటి కుండలు దొరికాయి అని చెబుతున్నారు. అంటే 500 సంవత్సరాల క్రితం ఇక్కడ మానవులు నివసించేవారు అని దొరికిన ఈ కుండల ఆధారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎడారి మధ్యలో ఉన్న ఈ చెట్టుని చూడడానికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. అక్కడికి వెళ్లిన టూరిస్టులు ఈ చెట్టుని చూసి ఇది దేవుడి యొక్క అద్భుతం అని నమ్ముతారు. ద క్రోకెడ్ ఫారెస్ట్, పోలాండ్. ఫ్రెండ్స్, పోలాండ్ లో ఉన్న ఈ క్రోకెడ్ ఫారెస్ట్ ని చూడండి. ఇక్కడ చెట్లు ఒకవైపు వంగిపోయి ఉంటాయి. మీరు ఇలా అనుకోవచ్చు, ఇందులో వింతేముంది, కొన్ని చెట్లు ఇలా ఒకవైపుకి వంగిపోయి ఉంటాయి అని. నిజమే, కొన్ని చెట్లు ఇలా ఒకవైపుకి వంగిపోయి ఉంటాయి. కానీ ఫారెస్ట్ లో 1 కాదు, 2 కాదు, అట్లీస్ట్ 10 కూడా కాదు, ఏకంగా 400 చెట్లు ఇలా ఒకవైపు వంగిపోయి ఉన్నాయి. ఏవో కొన్ని చెట్లు అంటే అది వేరు, కానీ ఇక్కడ దాదాపుగా 400కు పైగా అనే చెట్లు ఇలా ఒకవైపుకి వంగిపోయి ఉన్నాయి. అయితే ఈ చెట్ల యొక్క బేస్ దగ్గర 90 డిగ్రీల దాకా ఒకవైపు వంగిపోయి ఉంటాయి. అయితే ఇలా ఎందుకు వంగిపోయి ఉన్నాయి అని చాలానే స్టోరీస్ పుట్టుకొచ్చాయి. అందులో కొంతమంది చెప్పేది ఏంటి అంటే, వరల్డ్ వార్ 2 సమయంలో ట్యాంకుల కాల్పుల కారణంగా ఇవి ఒకవైపు వంగిపోయి ఉంటాయి అని అంటున్నారు. మరికొందరు ఏమని చెప్తున్నారంటే, ఈ చెట్లు మొక్కలుగా ఉన్నప్పుడే వీటి ద్వారా పడవలు తయారు చేయడానికి ఈ చెట్లు నాటిన వాళ్ళు ఒకవైపు వంగిపోయినట్లుగా ఉంచి ఈ చెట్లను నాటారు అని చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని థియరీస్ చెప్పినప్పటికీ ఎలా ఈ చెట్లన్నీ ఒకవైపుకు వంగిపోయి ఉన్నాయి అని ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడైతే ఫారెస్ట్ ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గా మారిపోయింది. డ్రాగన్ బ్లేడ్ ట్రీ, సుకాత్రా ఐలాండ్. ఫ్రెండ్స్, సుకాత్రా ఐలాండ్ లో కనిపించే ఈ చెట్టుని చూడండి. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు ఈ చెట్టు నిజంగానే మన భూమిపైన ఉందా అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఈ చెట్టు చూడ్డానికి చాలా వింతగా, విచిత్రంగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ మనం ఈ చెట్టుని కట్ చేస్తే ఈ చెట్టు నుండి రెడ్ కలర్ లో ఒక లిక్విడ్ అయితే వస్తుంది. అండ్ ఆ రెడ్ కలర్ లిక్విడ్ చూడడానికి రక్తం లాగా కనిపిస్తుంది. పూర్వకాలంలో ఈ రెడ్ కలర్ లిక్విడ్ ని ఔషధంగా యూజ్ చేసుకునే వాళ్ళు. అండ్ ఎరుపు రంగు కోసం కూడా ఈ లిక్విడ్ ని వాడుకునే వాళ్ళు. ఈ డ్రాగన్ బ్లేడ్ ట్రీ ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ చెట్లలో ఒకటి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.